పెద్దశంకరంపేట్ మండలం మల్కాపూర్ మసీదులో అగ్ని ప్రమాదం సంభవించింది. రంజాన్ పండుగ రోజు ఇలా జరగడం చాలా బాధాకరమని గ్రామంలోని ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. గ్రామంలో ఎవరి అటువంటి జ్వరము కానీ అటువంటి గాలి ఉన్నా ఎక్కడికి వచ్చి మొక్కితే తక్కువ అవుతుందంటే అని ప్రజలు వాపోతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మొహరంకి సంబంధించిన డాటీలు కర్రలు అన్ని కాలిపోయాయి. 50,000 వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని గ్రామ ప్రజలు అంచనా వేస్తున్నారు. పంజన్ పెట్టి మొత్తం పనికిరావు బాగా పనికిరావు పంజర్ పనికిరావు పనికిరాదు ఇట్లా ఇది అన్ని కాలిపోయినాయి మొత్తం బండి కడుతుంది ఆ బాధలు కూడా బాధలు ఆ బాధ్యతలు అవన్నీ కూడా లోపల కూడా సామాన్ మీకు తెలియదు ఎందుకు ఎట్లా కలిపింది? 1:30కు బాగా టైం సార్. అందరు ఎండలో అనుకున్నారు, ఎండకు ఉన్నారు కదా, జర అలసిపోయి ఇంత పని ఉన్న పని చేసుకున్నారు. అందరు ఎండలో వండుకున్నప్పుడు అది ఓలకు తెలియదు. అది ఏంటంటే ఊరుకు ఇది మాకు చల్లదనం ఉండే ఇది తావు. మా పిల్లలకు జ్వరాలు వచ్చినా పెద్దలకు జ్వరాలు వచ్చినా కాలు బొట్టు పెట్టుకొని ఇంటికి పోయినామంటే 2 రోజులు హుషారవుతావు. ఈ దవాఖాన పట్టదు ఏది పట్టది. అసలు దానికి ఇంత ప్రమాణం జరిగిందంటే ఈపది మరి రంజాన్ పండుగ. రంజాన్ పండుగ నిన్న ఉగాది అయింది. ఇప్పుడు రంజాన్ పండుగ మా ఊరికి అపాయం ఉన్నదంటే మేము అపాయం ఇస్తాం. ఎట్లా చేసినా మీరు మనసు మీద తీసుకొని ఏమని చేస్తే సహాయకారం చేయాలని మా మనస్ఫూర్తిగా మేము అంటున్నాం. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన దేవుని దగ్గర. ఇది వాళ్ళకే కాదు ఊరికి మొత్తం కొంచెం మంచిది కాదు పద్ధతి కాబట్టి కొంచెం దీనికి కూడా మా తరపున కాకుండా గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏదైనా సహకారం ఇస్తే మాకు కొంచెం సంతోషం ఉంటుంది. దేవునికి సాయం చేసినట్టే, మాకే కాదు ఊరికి కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది. ఇలా కాకుండా గవర్నమెంటే కాక ఎవరైనా పెద్దలు కూడా దాతలు ఉంటే కూడా సాయం చేయవచ్చు. అంటే ఇక కాలిపోయినాయి మీది తడకలు బాలాలు 2 కాలిపోయినాయి. 2 తడకలు 2 బాలలు. అయితే పంజాలు నేను స్వామికి ఏం కాలేదు. మళ్ళీ అందులో స్వామికి డోర్ ఉన్నది, లోపల పంజ ఉంటది, పెట్టెల అక్కడ పెట్టింది కదా, ఆ పెట్టెల పంజ ఉంటది. అవిటికి ఏం కాలేదు, ఒక పంజ ఉంది కదా అందులో జర లోపలికి ఏం కాలేదు. కార్యక్రమం చేస్తాం. ఎప్పటికీ కాదు, పిల్లల పండుగ కాదు, ఎప్పటికీ వస్తా ఉంటారు పోతారు. ఏంటంటే ఇలా పంజాలు ఉన్నాయి, ఇలా లోపల పైన పెట్టిన పంజాలు ఇల్లు ఉంటాయి. అన్నిటికి ఏం కాలేదు, అంటే దేవునికి ఏం కాలేదు. ఈ తడకలు అవి బాలాలు బోట్లు అవి కాలిపోయాయి. వీడియో తీయాలనుకుంటే ఆయనకి నా అపాయం అవుతుండే అని సల్లార్పేసినాం. వైర్ అక్కడ గుంజేసి సల్లార్పేసినాం. ఇప్పుడు రాదు. మాత్రం మొత్తం మీరు చూడబుద్ధి కానీ మొత్తం దాసన తడకలు 2 తడకలు ఉండి దట్టీలు మొత్తం